హాయ్ హలో వెల్కమ్ టు మన భూమి మన సంస్కృతులు. ఈరోజు టాపిక్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సమ్మిట్, క్లైమేట్కి సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసా? విపరీతంగా మార్పులకు గురవుతున్నటువంటి గ్లోబ్ను దృష్టిలో పెట్టుకొని విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు, పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఏ విధంగా అయినా సరే వాటిని కంట్రోల్ చేయాలి, సమన్వయం చేయాలి, గ్లోబ్ మీద సరైనటువంటి వాతావరణ పరిస్థితులను మరలా సృష్టించాలనేటటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా గ్లోబ్ మీద ప్రతి ఇండస్ట్రీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ను విడిచిపెడుతూ ఉంది. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కట్టడి చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ప్రధానమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్, వాటి యొక్క ఎమిషన్స్ 2% కంటే ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతానికి. వాటిని ఏ విధంగా అయినా సరే 1.5%కి తీసుకుని రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది సాధ్యమా? అంత ఈజీగా కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయా? 2% పైగా ఉన్నటువంటి ఈ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అంత సులువుగా 1.5%కి పడిపోతాయా? చాలా కష్టం. ఎందుకంటే విపరీతంగా రోజు రోజుకి అర్బనైజేషన్ ప్రతి దేశంలోనూ పెరిగిపోతూ ఉంది. ప్రతి సిటీ కూడా వేరొక సిటీని చూసి మనం కూడా ఇంకా మన డెవలప్మెంట్ చేసుకోవాలి, మన సిటీస్ని ప్రయత్నం చేసుకుని విపరీతంగా అర్బనైజేషన్ పెరుగుతుంది. ఒక పక్క డిఫారెస్టేషన్ జరుగుతుంది, ఇంకొక పక్క యుద్ధంలో మరి ముఖ్యంగా వాడేటటువంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, బాంబ్స్ ఇవేవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చేటటువంటి కార్బన్ డయాక్సైడ్ చాలా ఎక్కువ. ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ని 1.2 లేదా 1.5%కి తగ్గించాలి అంటే చాలా కష్టమైనటువంటి పని. విపరీతంగా చెట్లు నాటాలి, లేదంటే ఫారెస్టేషన్ జరగాలి, లేదంటే గో గ్రీన్ విప్లవాన్ని తీసుకుని రావాలి, యుద్ధాలని ఆఫ్ చేయాలి. ఇవన్నీ చేయటం సాధ్యమా? అంత ఈజీ ఏమీ కాదు. అయినప్పటికీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కాప్ సమావేశాలను నిర్వహించి వాటి ద్వారా ఏ విధంగా అయినా సరే వాతావరణంలో వస్తూ ఉన్నటువంటి మార్పులను సమన్వయం చేయాలని, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కట్టడి చేయాలని, ఈ పొల్యూషన్ని అరికట్టాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ ప్రతి దేశము కూడా వాతావరణానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని, ఈ క్లైమేట్ ఫైనాన్స్ని ఏర్పాటు చేసి ప్రాజెక్టుల ద్వారా ఈ యొక్క గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది, అడుగులు వేస్తూ ఉంది. ప్రతి దేశం మీద కూడా ఈ యొక్క యాక్షన్ ప్లాన్ రెడీ చేయడానికి, ఒత్తిడి తేవడానికి సిద్ధపడుతూ ఉన్నది. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి బ్రెజిల్ దేశంలో జరుగుతూ ఉంది.
దాన్నే మనం COP30 అని పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ బ్రెజిల్ దేశంలో అయితే ప్రజలందరూ కూడా దానికి సహకరిస్తూ ఈ వాతావరణానికి సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికోసం ప్రతి ఇన్స్టిట్యూట్, దాదాపు నార్త్ బ్రెజిల్లో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, కాలేజీలు, యూనివర్సిటీలు తమదైన శైలిలో వాతావరణం గురించినటువంటి మార్పులకి స్పందిస్తూ ఉన్నాయి. ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉన్నాయి, అవగాహన సదస్సులను పెడుతూ ఉన్నాయి. బ్రెజిల్ దేశం అంతా కూడా ఇప్పుడు వీటి గురించే మాట్లాడుకుంటూ ఉంది. మన భారతదేశంలో ఈ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, వేరే దేశాల్లో ఉండకపోవచ్చు, కానీ బ్రెజిల్ దేశంలో అయితే చాలా విపరీతంగా వీటి మీద చర్చ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా అమెజాన్ ప్రాంతంలో నివసించేటటువంటి ఎథ్నిక్ గ్రూప్స్ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాయి. రోడ్డు మీదకి వచ్చి గో గ్రీన్ అనేటటువంటి నినాదాన్ని ఇస్తూ ఉన్నాయి. గో గ్రీన్ అనేటటువంటి నిదానం ఇవ్వటమే కాకుండా వాటి యొక్క ప్రోడక్ట్స్ ను, ఎకో ఫ్రెండ్లీగా ఉండేటటువంటి ప్రోడక్ట్స్ ను ముందుకు తెచ్చి వాటిని అమ్మటం, ఎగ్జిబిట్ చేయటం, ప్రదర్శిస్తూ ఉన్నాయి. వాటికి అనేక NGO ఆర్గనైజేషన్స్, మరి గవర్నమెంట్ కూడా చాలా సహకరిస్తూ ఉంది. మరి ముఖ్యంగా అమెజాన్ ప్రాంతంలో ఉండేటటువంటి ఎథ్నిక్ గ్రూప్స్ వాటి యొక్క రక్షణ, వాటి యొక్క విలువల కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంది. వాటి యొక్క హక్కుల కోసం ప్రతి తెగ, ప్రతి ప్రజ కూడా పోరాడుతూ ఉన్నారు. E a gente está aqui há dias e falando a mesma coisa. Queremos ser ouvidos. Nós também, porque a gente precisa saber o que esse povo está fazendo. Esses presidentes, essas empresas, esse Estado está fazendo com a gente. A gente tem problema demais. ఎందుకంటే చాలా సందర్భాల్లో డిఫారెస్టేషన్ చేయడం వల్ల మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ ఉన్నటువంటి అమెజాన్ లో ఉన్నటువంటి సంపదను దోచుకుపోవడం వలన చాలా ఎథ్నిక్ గ్రూప్స్, ట్రైబల్ గ్రూప్స్, అడవిలో ఉండేటటువంటి గ్రూప్స్ కి వాటి జీవనానికే పెద్ద ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితి ఉండటంతో ఈ యొక్క గ్రూప్స్ అన్ని కూడా చాలా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కాన్ఫరెన్స్ కి సహకరిస్తూ కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా అమెజాన్ ప్రాంతాన్ని గ్లోబల్ హెరిటేజ్ కింద స్వీకరించి దాని యొక్క వృక్ష సంపదను, జీవ వైవిధ్యాన్ని, జీవజాతులను, ట్రైబల్స్ ను అన్నిటిని, వాళ్ళ హక్కులను కాపాడడానికి ప్రయత్నం చెయ్యాలి అని నినదిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు ముందుకు తీసుకుని వెళ్తుంది ఈ గ్లోబల్ సమ్మిట్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. కాకపోతే వీటన్నిటి విషయాల గురించి మనం ఒకదానికి ఒకటి
ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకునేటటువంటి అవకాశం ఇప్పుడైతే లేకపోవచ్చు. ఈ వీడియో ద్వారా మనం చెప్పలేకపోవచ్చు. కానీ అసలు గ్లోబల్ క్లైమేట్ చేంజ్ మీద జరుగుతూ ఉన్నటువంటి ఈ కాన్ఫరెన్స్ ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, ఎగ్జిబిషన్స్ అవగాహన సదస్సులను ఏ విధంగా ఇస్తూ ఉన్నారనేటటువంటి కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా, మీ ముందు పెడతా. వాటిని చూసి మీరు కూడా అవగాహన, గ్లోబ్ మన అందరిది, క్లైమేట్ అందరికీ సంబంధించినటువంటి విషయం, కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఈ విధంగా జరుగుతుందన్నమాట ప్రతి దేశంలో అనేటటువంటి అవగాహన మీకు కూడా తప్పనిసరిగా ఈ వీడియో ద్వారా వస్తుంది అని నేను ఆశిస్తూ ఉన్నాను. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ ఆన్ క్లైమేట్ చేంజ్ విపరీతమైనటువంటి విప్లవాత్మక మార్పులు చేయలేకపోవచ్చు. కానీ వాతావరణంలో వస్తూ ఉన్నటువంటి మార్పులు, కాలుష్యం, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం రోజు రోజుకి, వీటన్నిటికీ సానుకూలంగా ఈ యొక్క గ్లోబల్ కాన్ఫరెన్స్ స్పందిస్తూ ఉంది. మేము కమిట్ అయి ఉన్నాం. ఖచ్చితంగా వివిధ ప్రాజెక్టులను ప్రతి దేశంలోనూ నిర్మించి ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ ను కట్టడి చేస్తాం. దానిని 1.5% కు తీసుకుని వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ వింగ్ ఏదైతే ఉందో దాని యొక్క సెక్రటరీ జనరల్ ఈ విధంగా అంటూ ఉన్నారు. The issue is the pace, more ambition is needed, and it's a solidarity with more support to those who need it most in the climate transition. At the 13th United Nations Climate Change Conference in Belém, Brazil, the UNOPS family is focused on the practical solutions needed to deliver bold climate action. Held from 10th to 21st November 2025. We will join in the international community to accelerate these efforts. UNOPS is committed to enabling and accelerating climate action with the practical solutions, from addressing implementation gaps to managing and supporting a range of multilateral partnership platforms and initiatives. Together, the UNOPS family is helping to build climate resilience in communities around the world, advance a just transition to clean and sustainable energy, and drive positive change for people and the planet to thrive. Multilateral partnership ద్వారా ఖచ్చితంగా మేము ఈ యొక్క గ్లోబ్ లో వస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. వాటిని మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. మేము కమిట్ అయి ఉన్నాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని ఎమిషన్స్ తగ్గించడానికి మేము కట్టుబడి ఉన్నాం. మేము ఖచ్చితంగా దాన్ని చేస్తామని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ప్రాజెక్ట్ వింగ్ ఏదైతే ఉందో దాని అయితే కొంతమందికి అనుమానం రావచ్చు. ఈ సైంటిస్టులు, ఈ యొక్క బ్యూరోక్రాట్లు, ఈ వరల్డ్ లీడర్స్ చేసేటటువంటి డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటది కానీ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ మీద స్పందించడం అనేది, మరి ఈ ఎగ్జిబిషన్స్, ఈ యొక్క మేనిఫెస్టేషన్స్, ఈ ప్రొటెస్ట్లు, తర్వాత షోలు, వీటి ద్వారా ఏమొస్తుంది అనేటటువంటి అనుమానం మీకు అందరికీ వస్తుంది. దాని వలన ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాతావరణం గురించినటువంటి అవగాహన చాలా మందికి ఉండదు. ఉదాహరణకి ప్లాస్టిక్ బాటిల్స్ ను యూజ్ చేసి పడేస్తూ ఉంటాం. వాటి మీద వండర్ఫుల్ షోస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా మార్పుకు గురవుతుంది, ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది అది ప్లాస్టిక్ భూమిలో కలవడానికి. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ ని ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన దాని యొక్క ఇంపాక్ట్ చేపల మీద, జీవరాశుల మీద, మనుషులమైనటువంటి మన మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని షో ద్వారా కొన్ని సినిమాటిక్ వ్యూలో చూపించి ప్రజల్లో అవగాహన తెస్తూ ఉన్నారు.
ప్రజల్లో అవగాహన పెరుగుద్ది. వాటి వలన ఈ షోస్ వలన ప్రజల్లో వాతావరణం మీద ఆలోచింపజేస్తుంది, వాతావరణంలో మార్పుల మీద ఆలోచింపజేస్తుంది. మనం వాతావరణంలో భాగం, ప్రకృతిలో మనం కూడా భాగం, ప్రకృతి మన నుండి వేరు కాదు అనేటటువంటి అవగాహన ప్రజల్లో పెరుగుతుంది. ఎడ్యుకేషన్స్ లో కూడా లో లెవెల్ ఎడ్యుకేషన్ నుండి హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ వరకు కూడా అనేక మార్పులు రావడానికి అవకాశం ఉంది. ఎకో ఫ్రెండ్లీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండేటటువంటి ప్రోడక్ట్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది, ఆలోచింపచేస్తుంది. అటువైపు అడుగులు వేయటానికి మనల్ని కూడా ప్రోత్సహించేలా చేస్తుంది. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి ఆనందించి మీరు కూడా ఎన్వైరన్మెంట్ గురించినటువంటి అవగాహన పెంచుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను.